అంతేగా మరి, భయపడుతూనే కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎదగనివ్వకుండా చేయాలని పవన్ కళ్యాణ్ మీద దాడి. అసలు అది రాష్ట్ర సమస్య అవసరం కదా, అవసరం లేదు. వీళ్ళు అవసరం చేస్తున్నారు. పబ్లిక్ ఏంటి అవసరం, రాజధాని కావాలి పబ్లిక్ కి. 6 నెలల క్రితం 7 నెలల క్రితం కేటీఆర్ ఇచ్చాడు కదా స్టేట్మెంట్. మనకు సిగ్గుపోలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకునే వాళ్ళకి? అది అంతే కదా, రోడ్డు మీదకి లాగినట్లే కదా. అది ఇది కాదు. నమస్తే మేడం. నమస్తే. ఈ ఏపీలో ఈ పెళ్లిళ్ళ పంచాయతీ ఏంటి మేడం? మొన్నటి వరకేమో పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి రచ్చ చేసిండు జగన్. ఇప్పుడేమో షర్మిల పెళ్లి, బ్రదర్ అనిల్ మొదటి భార్యగా అసలు విడాకులు ఇవ్వకుండా ఈమెను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం అయితే హోరెత్తుతుంది. ఇప్పుడు దీని వెనుక మతలబ్ ఏంటి? ఎందుకు ఇలా మానసికంగా హింస పెడుతున్నారు? ఇది మానసికంగా హింస అని కాదు, ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ, ప్రచారంలో వ్యూహం. ఇది ఈ వ్యూహంలో భాగంగా ఎవరిని పైకి ఎత్తాలి, ఎవరిని కింద పడేయాలి అనే ఒక దీంట్లో వాళ్ళ సోషల్ మీడియా వర్క్ అంతా పనిచేస్తుంది, టీం అంతా పనిచేస్తుంది. ఆ టీం పనిచేసేలో భాగంగానే ఇంతకుముందు కోడికత్తి సీను కేసు చూశారు కదా మీరు, అది. ఆ తర్వాత వివేకానంద రెడ్డి మామూలుగా వేరే ఎవరు చంపారనే దానికంటే కూడా ఇష్యూ డైవర్ట్ చేయడం, ఎవరు చంపారు అనేది వాళ్ళకి తెలిసినప్పటికీ చంద్రబాబు నాయుడే చేశాడు అని చెప్పి అది పుస్తకం కూడా రాశారు కదా వాళ్ళు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కథనాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు? అతను చెడ్డవాడు అయితే నేను మంచివాడిని, నేను మంచివాడిని అనిపించుకోవాలి అంటే వేరే వాడిని చెడ్డవాడిని చెయ్యాలి, అంటే ఇంకో పెద్ద గీత గీయడం అట్లాగే అనుకోండి. అయితే మరి ఇలా చేసే దానిలో భాగంగా పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళు అని మొదలెట్టారు ఇంతకుముందు. ఫస్ట్ అది కోడికత్తి సీను అవన్నీ చేశారు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ ముందే వివేకాహత్య కూడా అయిపోయింది. ఈసారికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పుంజుకుంటున్నాడు అనేసరికి పవన్ కళ్యాణ్ని అణిచివేయాలి అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి అతనికి 4 పెళ్ళిళ్ళు అని చెప్పి అది మొదలెట్టారు. అప్పుడు కూడా చాలామందిని ఏం చెప్పామంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పే, కానీ ఎలా తప్పు? ఒక భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకో భార్యని పెళ్లి చేసుకుంటే తప్పు. మన చట్టం ప్రకారం, నేను న్యాయము ధర్మం దగ్గరికి వెళ్ళట్లా, చట్టం ప్రకారం మాట్లాడుతున్నా. ఇంకొకరితో సహజీవనం చేయడం తప్పు కాదు, చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటేనే తప్పు. అలా ఆ ఉద్దేశంతో మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమెని రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయికి విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి కూడా పెటాకులు అవ్వబోతుంది, ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు అని పుకార్లు తీసుకొచ్చారు. సరే, నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళ 40 పెళ్ళిళ్ళ, లేదు బ్రదర్ అనిల్ భార్యకి విడాకులు ఇవ్వకుండా షర్మిలని పెళ్లి చేసుకున్నాడా అనే దానికంటే కూడా అవి ఒక జాతీయ అంతర్జాతీయ సమస్యలు కాదు, రాష్ట్ర స్థాయి సమస్యలు అసలే కాదు. ఏమి ఆ సమస్య? అది వాళ్ళ వ్యక్తిగత సమస్య. వ్యక్తిగత సమస్య కూడా క్వశ్చనబుల్లే, దాని సందర్భం దానికి వస్తుంది. కానీ మొదటగా నువ్వు ఒక 175 సీట్లకి 151 సీట్లు సంపాదించుకున్నా నువ్వు పరిపాలన ఎంత బాగా చేశావు, అది ఇంపార్టెంట్. దాంట్లో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆ పాలన ముగవబోతుంది, రేపు ఎలక్షన్ రాబోతుంది. నేను మీకు అది చేశాను, నేను ఇది చేస్తానన్నాను, ఇది చేశాను, ఇంతవరకే చేయగలిగాను, ఈసారి మళ్ళీ మీరు నాకు అధికారం ఇస్తే నేను ఇలా చేస్తాను అని చెప్పుకోవడం మాత్రమే నీ పని. వాడు వెధవ కాబట్టి నేను తక్కువ వెధవని అని చెప్పటం కాదు కదా. వాడిది పెద్ద గీత, పెద్ద వెధవ, కానీ నేను వెధవనే కానీ చిన్న వెధవని అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా వస్తున్నాయి. ఇప్పుడు షర్మిలని ఇలా డ్యామేజ్ చేయడం వెనుక వైసీపీ సోషల్ మీడియా ఉందనుకోవచ్చా? వాళ్ళే, ఇంకెవరు చేస్తారు? ఇంకా వేరే వాళ్ళు కూడా చేయొచ్చు కదా, ఎవరు చేయట్లేదు, వాళ్ళే ఎందుకు చేస్తున్నారు? అసలు ఎవరికి లాభం? ఇప్పుడు షర్మిల పెళ్లి విషయము, అనిల్ పెళ్లి విషయము, భవానీకి న్యాయం జరగాలనే విషయము ఎవరి సమస్య ఇది? అంటే ఒకటైతే క్లియర్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ని షర్మిలని చూసి జగన్ భయపడుతున్నాడని. అంతేగా మరి,
భయపడితేనే కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎదగనివ్వకుండా చేయాలని పవన్ కళ్యాణ్ మీద దాడి. ఇప్పుడు షర్మిల విషయము పాత కాంగ్రెస్ ఓట్లన్నీ తనకు పడకుండా ఎక్కడ పోతాయో, ఈ షర్మిల వచ్చి కాంగ్రెస్ ప్లేస్ని ఆక్రమించేసింది. ఆక్రమించినప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళే కదా, ఈ పాత కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతారేమో. స్తబ్దుగా ఉన్న అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అందరూ నిద్రలేశారు. ఇప్పుడు హస్తం గుర్తుకే ఓటేస్తామని పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కంకి కొడవలు గుర్తుకే ఓటేస్తామని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సాంప్రదాయక ఓటర్లు వాళ్ళు ప్రపంచం తల్ల కిందులైనా సరే వాళ్ళ గుర్తుంటేనే వాళ్ళు ఓటేస్తారు. అలా అనుకున్న పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటింగ్కి దూరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈమె హస్తం గుర్తుతో పోటీ చేస్తే హస్తానికి ఓటేస్తే ఎట్లా? అందుకోసం ఇప్పుడు దానికి నాయకత్వం వహిస్తున్న షర్మిలని దారికి అడ్డం తప్పించుకోవాలి. షర్మిల చెడ్డది అని చూపించాలి. అందుకేనా ఇప్పుడు ఆమె శబ్దం చేసింది ఎలాగైనా జగన్ను ఓడిస్తాను అని? ఇంతకుముందు కూడా అన్నది. ఇప్పుడు నిన్న సాయంత్రం ఆవిడ అన్నది ధర్మిల నిన్న మొన్న నగిరెళ్ళి అనింది. అంటే రోజాతోటి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. నువ్వు కాదు అసలు వారసురాలివి, మా జగనన్నే వారసుడు, రాజన్నకి జగనన్నే వారసుడు అని చెప్పి ఆవిడ చెప్పుకుంటా వచ్చారు. అసలు ఈవిడెవరు అమాడు చెప్పటానికి? రోజా ఎవరు? అసలు రేపు టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీలో ఉంటుందో ఉండదో తెలియదు. అంతే కదా. రేపొద్దున నీకు టికెట్ ఇవ్వకపోతే, నువ్వు పోటీ చెయ్యకపోతే మళ్ళీ నువ్వు వెళ్ళి జబర్దస్త్ సినిమాలో చేసుకుంటావు. నీకు అవసరమా ఇవన్నీ? ఆ ఇంట్లో ఎవరు వారసులు తేల్చడానికి నువ్వెవరివి? ఇప్పుడు మధ్యలో వీళ్ళిద్దరి అన్నా చెల్లి మధ్య వివాదం ఇంత సీరియస్గా అయిన నేపథ్యంలో రేపు పెళ్లికి వెళ్ళే అవకాశం ఉందంటారా జగన్? చూడండి, ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా పెళ్ళి అయితే అయిపోతుంది. అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేరు వేరు దేశాల్లో ఉంటే కూడా పెళ్లిళ్ళు అవుతున్న సందర్భం ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా వెళ్ళలేదా అనేది అసలు అది కుటుంబ సమస్య అండి. అసలు అది రాష్ట్ర సమస్య. వీళ్ళు అవసరం చేస్తున్నారు. పబ్లిక్ ఏంటి అవసరం? రాజధాని కావాలి, పబ్లిక్ కి పోలవరం కావాలి, విభజన హామీలు అమలు కావాలి, ఆ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ప్రత్యేక హోదా కావాలి. నిన్న కాక మొన్న అన్నిటినీ డైవర్ట్ చేయడానికి అంతే, డైవర్ట్ చేయడానికి పెళ్లిళ్ళు. గెలవాలనుకోవడము, గెలిస్తేనే తనకు ఉనికి ఉంటుంది అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ ఆటలన్నీ ఆడిస్తున్నాడు. ఇంతకంటే వేరే ఏమీ లేదు. అసలు ఈ రాష్ట్రానికి ఏంటి కావాలి? అవన్నీ వదిలేసి ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? మొన్న 6 నెలల క్రితం 7 నెలల క్రితం కేటీఆర్ ఇచ్చాడు కదా స్టేట్మెంటు. మనకు సిగ్గుపోలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకునే వాళ్ళకి సిగ్గుపోయింది కదా. వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళని కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ని కూడా చూడండి అని. అంటే నాకు బాగా కడుపు నిండిపోయింది, అక్కడ కొంచెం తిండి పెట్టండి, మరి ఆకలి లేక ఆకలితోటి నకనకలాడి చచ్చిపోతున్నారు అని చెప్పి పరువు పోలా? నీ పరువు నీకు పరిశ్రమలు తీసుకురావడం చేత కాలేదనే కదా దాని అర్థం. మరి అవన్నీ వదిలేసి నీకు పెళ్ళిళ్ళు కావాలి దేనికి అసలు? ఇప్పుడు నువ్వు చెప్పు, నేను వాతావరణం అనుకూలించలేదు, నాకు ప్రకృతి కూడా సహకరించలేదు, కరోనా వచ్చింది, సరే మిగతా సమయాన్ని నేను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాను, 151 సీట్లు వచ్చినా కానీ 22 ఎంపీ సీట్లు వచ్చినా కానీ నేనేమీ చేయలేకపోయాను, ఈసారి నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి నేను చేస్తాను అని. పైగా నువ్వు చేసే పనుల్లో అర్థం పర్థం లేకుండా ఎట్లా తయారవుతుందంటే, ఒక పెళ్ళి పవన్ కళ్యాణ్ పెళ్ళిని బ్రదర్ అనిల్ పెళ్ళిని రచ్చ చేసి గెలవాలనుకుంటున్నాడు జగన్ అట్లా అని ఉద్దేశం. కానీ ఇది డామిట్ కథ అడ్డం తిరిగింది లాగా అయిపోయే అవకాశం ఉంది. ప్రజలు కూడా అంత అవివేకులు కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే, రాజన్న అని వీళ్ళు చెప్పు మురిసిపోయే రాజన్నని రోడ్డు మీదకి లాగుతున్నారు. ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నాడు ఆయన? చనిపోయి బతికిపోయాడేమో ఆయన అసలు నన్ను అడిగితే. ఎందుకంటే తన కూతురు పెళ్ళి ఒక విడాకులు అవ్వని వ్యక్తితోటి జరిపించాడు అనే ఒక మచ్చ మీరు రాజశేఖర రెడ్డికి తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఏమి పైచ్యం ఇది అసలు? మీకు అసలు గౌరవం ఉందా ఆ తండ్రి మీద? ఆ తండ్రి రాజకీయాల పట్ల గౌరవం ఉందా? ఆ తండ్రి రాజకీయాన్ని అడ్డం పెట్టుకునే కదా నువ్వు లక్షల కోట్లు సంపాదించుకున్నావు, అయినా నీకు ఇంకా సరిపోలేదు. ఇప్పుడు ఏం చేస్తే ఏమవుతుంది అనేది అర్థం కావాలి కదండి ఒక పని చేసే ముందు మనము. ఆ అర్థం పర్థం లేకోకుండా చేయడం ఏంటి? ఇప్పుడు బతుకున్న విజయమ్మకి చచ్చిపోయిన రాజశేఖర రెడ్డికి నువ్వు అంటిస్తావు, అది అంతే కదా, రోడ్డు మీదకి లాగినట్లే కదా. అది ఇది కాదు. మరి విడాకులు అవ్వని ఒక వ్యక్తికి
నీ చెల్లెలు పెళ్లి జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు ఆ రోజు? నీ భార్య ఏం చేస్తుంది? ఆ, మరి ఇవన్నీ ప్రశ్నలే కదా, వీటికి సమాధానం చెప్పండి ఫస్ట్. మీరు ఏదో రాజేసాము, మంట రాజేసాము, ఆ మంటలో చలిగాసుకుందాం అనుకుంటున్నారు. ఆ మంటకు ఆహారం అయ్యే విషయాన్ని అర్థం చేసుకోరే మీరు? ఎవరు మీకు అసలు ఈ సలహాలు ఇస్తుంది ఎవరు? అందుకోసం ఇది వ్యక్తిగత విషయంలోనూ కరెక్ట్ కాదు, రాజకీయాల్లోనూ కరెక్ట్ కాదు. నువ్వు 2 తప్పులు చేస్తున్నావు, తప్పు మీద తప్పు. నువ్వు రాజకీయంలో లబ్ధి కోసం అని చెప్పి ఇంటిని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నావు. ఎట్లా నీకు లబ్ధి దొరుకుతుంది చెప్పండి? ఓకే, అందుకని ఇది ఎవరైతే ఓటర్లు ఉన్నారో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అసలు మనకేం కావాలో అతను డిసైడ్ చేస్తాడేంటి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఈ రాష్ట్రానికి? స్పెషల్ స్టేటస్ కావాలి, విభజన హామీలు కావాలి. ఇట్లాంటి పనులన్నీ వదిలేసి 2 పెళ్లి